హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇకపోతే కనక మహాలక్ష్మి ఇంట్లోకి వద్దని చెప్పినా కూడా యమున మాత్రం వాళ్ళని బ్రతిమిలాడి కనక మహాలక్ష్మిని ఇంట్లోకి తీసుకొని వెళ్ళిపోతుంది కదా. తర్వాత విహారీ ఫోన్ చేసి, లక్ష్మి లోపలికి వెళ్ళిపోయావా, ఎవరికైనా అనుమానం వచ్చిందా అని అడగగానే, అదేం లేదు విహారీ గారు, ఎవరికి ఏ అనుమానం రాలేదు అని అంటూ ఉంటుంది కదా. ఇకపోతే సహస్ర రూమ్లోనికి వచ్చి ఇక ఈ విధంగా అనరాని మాటలు అంటూ ఉంటుంది కూడా కనక మహాలక్ష్మిని. ఎందుకే, ఎక్కడికి వెళ్ళావు? నువ్వు దైవ దర్శనానికి తిరుమల వెళ్ళావని అబద్ధం చెప్పావు కదా. నిన్ను ధర్మపురంలో 2-3 సార్లు చూశాను అనగానే, అయ్యో అమ్మ, దైవ దర్శనానికి తిరుమల వెళ్ళాను, అబద్ధం ఎందుకు చెప్తాను, అయినా ధర్మపురానికి నాకు ఏ సంబంధం లేదు అని అడగగానే, సరే సరే ఈసారికి వదిలిపెడుతున్నానని చెప్పేసి వెనక్కి తిరిగి వెళ్ళిపోతూ, మరి దైవ దర్శనానికని వెళ్ళావు కదా, తిరుమల వెళ్ళిన ప్రతి ఒక్కరూ కూడా ప్రసాదం తీసుకురాకుండా రారు కదా, ప్రసాదం ఎక్కడా అని అడగగానే, కనక మహాలక్ష్మి విహారీ ఇద్దరు కూడా వచ్చేటప్పుడే చాలా తెలివిగా హైదరాబాద్లో టీటీడీ దేవస్థానానికి సంబంధించిన బ్రాంచ్ ఉందని, అక్కడ లడ్డూ ప్రసాదం తీసుకోవచ్చని, ఎవరైనా అడిగితే నువ్వు తిరుపతికి వెళ్ళావని చెప్పావు కదా, ఆ లడ్డు ఇస్తే వాళ్ళకి ఏ డౌటు ఉండదని చెప్పడంతో ప్రసాదం కూడా తీసుకొని వచ్చేస్తారు కదా. ఇక లడ్డూని తీసుకొచ్చి సహస్ర చేతిలో పెట్టడంతో సహస్రేక, ఈసారికి బ్రతికిపోయావు, కానీ నిన్ను చూస్తుంటే నాకు చాలా అనుమానంగా ఉంది, నువ్వు నా బావని ఎక్కడ వలలో వేసుకుంటావేమో అని చెప్పి అంటూ ఉంటే, ఏం మాట్లాడాలో అర్థం కాక కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. వీలైనంత వరకు నువ్వు మా బావకి దూరంగా ఉండు అని చెప్పేసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. కనక మహాలక్ష్మి దేవుడికి దండం పెట్టుకుంటూ ఏడుస్తూ ఉంటుంది. విహారీ బాబు గారు అలాగే సహస్రమ్మ ఎప్పుడు కూడా సంతోషంగా ఉండాలని మాత్రమే కోరుకుంటాను, అలాంటిది వాళ్ళ జీవితాల్లో నేనెందుకు ప్రవేశిస్తాను అని చెప్పేసి కనక మహాలక్ష్మి ఏడుస్తూ ఉంటుంది కదా. మరి నిజంగా కనక మహాలక్ష్మికి మరి విహారీ థ్యాంక్స్ చెప్పాలని, ఇదంతా కూడా మీ అమ్మా నాన్నను సంతోషపెట్టడం కోసమే చేశానని అనుకోవద్దు, అది నా బాధ్యతగా భావిస్తున్నానని చెప్పి కనక మహాలక్ష్మిలో మాట్లాడడానికి విహారీ కనక మహాలక్ష్మి గదిలోకి దూరడం చూసిన సహస్ర ఒక్కసారిగా షాక్ అయిపోతుంది. ఇద్దరు మాట్లాడుకుంటూ ఉండగా సడన్గా డోర్ తీయడంతో విహారీ కనక మహాలక్ష్మి సహస్రం చూసి షాక్ అయిపోతారు. మరి నిజంగా ఇద్దరిని ఒకే గదిలో చూసి సహస్ర ఏం నిలదీయబోతుంది, అసలు నిజంగా ఏం జరుగుతుంది తెలుసుకోవాలి అంటే పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. పూర్తి వీడియోని చూసే ముందు మొదటిసారిగా నా ఛానల్ని చూస్తున్నట్లయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న గంట సింబల్ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అలా చేయడం వల్ల నేను పెట్టే ప్రతి ఒక్క వీడియో అప్డేట్ అనేది మీ వరకు ఈజీగా వచ్చేస్తుంది. ఇక లేట్ చేయకుండా పూర్తి వీడియోలకైతే వెళ్ళిపోదాం. ఇక కనక మహాలక్ష్మి ఇంట్లోకి రావడానికి వీల్లేదు అని అంటూ ఉండగా, తనకి ఒక దారి దొరికేంత వరకు ఇక్కడ ఉన్నివ్వండి, మీకు మొక్కుతున్నాను చేతులెత్తి అని చెప్పి యమున అంటూ ఉంటే, సరే ఈసారికి ఇంట్లోకి రాణిస్తున్నామని చెప్పేసి అనగానే వెంటనే ఇక రామ్ అని చెప్పి కనక మహాలక్ష్మిని లోపలికి తీసుకొని వెళ్తుంది యమున. పద్మాక్షి, అంబిక అలాగే సహస్ర ముగ్గురు కూడా కోపంతో రగిలిపోతూ ఉంటారు. ఏం మాట్లాడాలో అర్థం కాక అలానే ఉండిపోతారు. ఇక కనక మహాలక్ష్మి లోపలికి వెళ్ళి ఏడుస్తూ ఉంటుంది. ఏడుస్తూ ఉన్న సమయంలో వెంటనే విహారీ ఫోన్ చేస్తాడు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేసి, చెప్పండి విహారీ గారు అనగానే, కనక మహాలక్ష్మి ఇంట్లోకి వెళ్ళిపోయావా, ఎవరు నిన్ను ఏ ఇబ్బంది పెట్టలేదు కదా, ఎవరు ఏమైనా డౌట్ పడ్డారా అని అడుగుతూ ఉంటే, అయ్యో విహారీ గారు అదేమీ లేదు, ఎవరికి ఏ అనుమానం రాలేదు అని అబద్ధాలు చెప్తూ ఉంటుంది కనక మహాలక్ష్మి. వెంటనే ఇక ఈ విధంగా అంటూ ఉంటుంది, అమ్మయ్య చాలా కంగారు పడిపోయాను, ఇప్పుడు కొంచెం రిలాక్స్డ్గా ఉన్నాను అని చెప్పి అనగానే, సరే విహారీ గారు అని చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంది. ఇకపోతే కనక మహాలక్ష్మి వాళ్ళు అమెరికాకు చేరుకునే ఉంటారు కదా పెద్దనాన్న అని చెప్పేసి రాణి అంటూ ఉంటే, అవును చేరుకునే ఉంటారు, అల్లుడు అమ్మాయికి ఫోన్ చేస్తే అని అంటూ ఉంటే, ఇప్పుడే వాళ్ళు రెస్ట్ తీసుకుంటారేమో అయ్యా, ఇప్పుడే ఫోన్ ఎందుకులే అని చెప్పేసి కనక మహాలక్ష్మి వాళ్ళ అమ్మ గౌరీ అంటూ ఉంటే, ఒక ఫోన్ చేస్తే అయిపోతుంది కదా, మనకి కంగారు ఉండదు అని చెప్పేసి వెంటనే ఫోన్ చేస్తాడు ఆదికేశవులు. వెంటనే ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కనక మహాలక్ష్మి. ఆ నాన్న అనగానే, అమ్మాయి అమెరికాకు చేరుకున్నారా కనకం అని అడుగుతూ ఉంటే, చేరుకున్నాం నాన్న అని అంటూ ఉంటే, అల్లుడు గారు ఏం చేస్తున్నారు అనగానే, ఆయన ఆఫీస్ పని ఉంటే బయటకు వెళ్ళారు నాన్న అని చెప్పేసి అంటూ ఉంటుంది. అంతా కూడా సవ్యంగా ఉంది కదా అని అడుగుతూ ఈ విధంగా అంటూ ఉంటే, గౌరీ ఇక అల్లుడు గారి కోసం నువ్వు చేసే
కుంకుమార్చన పూజ చాలా నిష్టతో చెయ్యమ్మా అని అంటూ ఉంటే సరేనమ్మా అని చెప్పేసి అందరూ కూడా మాట్లాడుతూ ఉంటారు. సరేనమ్మా కనకమనగానే అల్లుడు గారిని ఏ ఇబ్బంది పెట్టకమ్మా, ఆయన మన కోసం అంత దూరం నుంచి వచ్చి మనతో ఇన్ని రోజులు గడిపి మనం ఏది అడిగినా కాదనుకున్న అల్లుడు గారిని మనం ఇబ్బంది పెట్టకూడదు అని అంటూ ఉంటే ఆయన్ను ఇబ్బంది పెట్టకూడదని నేను కూడా అనుకుంటున్నాను నాన్న అని చెప్పేసి ఈ విధంగా కనక మహాలక్ష్మి అంటూ ఉంటుంది కదా. వెంటనే సరే అని చెప్పేసి కనక మహాలక్ష్మి కాంటుంది. సరేనమ్మా జాగ్రత్త, మళ్ళీ ఫోన్ చేస్తానని చెప్పేసి ఆదికేశరు ఫోన్ కట్ చేస్తాడు. ఇకపోతే కనక మహాలక్ష్మి ఈ అబద్ధాలు చెప్పుకుంటూ ఎన్నాళ్ళు మిమ్మల్ని మోసం చేయాలో ఏమో అని చెప్పి చాలా బాధపడిపోతూ ఉంటుంది. ఇకపోతే కనక మహాలక్ష్మి స్నానం చేసి దేవుడికి ఇక పూజ చేయడానికి అన్నీ కూడా సిద్ధం చేసుకుంటూ ఉంటుంది. మంత్రాలు బయటకు చదువుతూ ఉంటే ఆ మంత్రాలు వినపడి వెంటనే పండు పరిగెత్తుకుంటూ వచ్చి, ఏంటి అమ్మగారు, లక్ష్మమ్మ గారు ఇలా పూజ చేస్తున్నారు, బయట అందరికీ వినిపించేలా, కొంపతీసి ఎవరైనా వింటే ఇంకా ఏమన్నా ఉందా అని చెప్పేసి లోపలికి వచ్చి డోర్ వేసి పండు ఈ విధంగా అంటూ ఉంటాడు. ఏంటమ్మా మీరు విహారి గారి కోసం చేసే పూజ ఇక ఇన్ని రోజులు చేసి వృధా అయిపోతుంది, మీ మంత్రాలు బయటకు వినిపిస్తున్నాయి, ఆగి వినే అంతగా అనగానే, అయ్యో పండు నేను అసలు మర్చిపోయాను, తలుపు వేసుకోవాలన్న ధ్యాసే లేకుండా పోయింది అనగానే, సరే లక్ష్మమ్మ జాగ్రత్త అని చెప్పేసి ఇక అక్కడ నుంచి వెళ్ళిపోతాడు పండు. తర్వాత పూజ చేసి మంగళసూత్రానికి కుంకుమ పెట్టి పసుపు పెట్టి దండం పెట్టుకుంటూ కోరుకుంటూ ఉంటే అప్పుడే సహస్ర వచ్చి డోర్ తీస్తుంది. వెంటనే తాలిబొట్టుని లోపల వేసుకుంటుంది కనక మహాలక్ష్మి. ఏంటే ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్ళావు అని అడుగుతూ ఉంటే, చెప్పాను కదమ్మా దైవ దర్శనానికి తిరుమల వెళ్ళానని అనగానే, వాళ్ళంటే నమ్మారు, నేను పిచ్చిదాన్ని అనుకున్నావా, నిన్ను ధర్మపురంలో చూశాను అని సహస్ర అనగానే ఒక్కసారిగా షాక్ అయిపోతుంది కనక మహాలక్ష్మి. లేదమ్మా నేను దైవ దర్శనానికి తిరుమలకి వెళ్ళాను అని అంటూ ఉంటే, తిరుమలకి వెళ్ళావా, అయితే తిరుమలకి వెళ్తే అక్కడికి వెళ్ళిన ప్రతి ఒక్కరు కూడా ప్రసాదం తీసుకురాకుండా రారు కదా, ప్రసాదం ఎక్కడ అనగానే ఒక్కసారిగా కనక మహాలక్ష్మి షాక్ అయిపోతుంది. ఇలా నీకు ట్విస్ట్ ఇస్తానని అనుకోలేదు కదా, ఇప్పుడు చెప్పవే అని అంటూ ఉంటే, ఎందుకమ్మా ట్విస్ట్ ఇచ్చేది, నేను ప్రసాదం తీసుకొచ్చాను కదా, ఇదిగోండి ప్రసాదం అని అంటూ ఉంటుంది. ఎందుకు అంటే కారులో వచ్చేటప్పుడే విహారిక కనక మహాలక్ష్మి అందరికీ కూడా తిరుమల వెళ్తున్నానని చెప్పింది కాబట్టి ఆ తిరుమలకి వెళ్ళేటప్పుడు అందరూ కూడా ప్రసాదం అడుగుతారు కదా తీసుకురామని, ఆ ప్రసాదం లేకపోతే ఎక్కడ అనుమానం వస్తుందేమో అని చెప్పి విహారిక హైదరాబాద్లోని టీటీడీ బ్రాండ్కి సంబంధించిన బ్రాంచ్లో ఆ ప్రసాదం తీసుకొని కనక మహాలక్ష్మికి ఇవ్వగానే తను బ్యాగ్లో పెట్టుకుంటుంది. ఆ లడ్డు ప్రసాదం కనక మహాలక్ష్మి సహస్ర చేతిలో పెట్టగానే చాలా సంతోషపడుతూ, అమ్మయ్య ఇది ధర్మపురం వెళ్ళలేదు అని రిలాక్స్ అయిపోతుంది. వెంటనే సరే కానీ ప్రసాదం తీసుకొచ్చావు కాబట్టి బ్రతికిపోయావు, కానీ నేను చూస్తుంటే నాకు చాలా డౌట్గా ఉంది, నువ్వు ఎంత వీలైతే అంత ఇదిగా బావకి దూరంగా ఉండు, బావ మీద మనసు పారేసుకుంటున్నావేమో అనిపిస్తుంది, కాళ్ళు చేతులు విరగ్గొట్టేస్తాను, నీ ప్రాణాలను తోడేస్తాను అని చెప్పేసి గట్టిగా కేకలు వేస్తూ చెప్తూ ఉంటే కనక మహాలక్ష్మి బాధపడుతూ ఉంటుంది. ఇకపోతే ఇంటికి వచ్చిన విహారిని సహస్ర వాళ్ళు నిలదీసి అడుగుతారు. తర్వాత కనక మహాలక్ష్మి గదిలోకి వెళ్ళిన విహారిని చూసి సహస్ర షాక్ అయిపోతుంది. మరి విహారి కనక మహాలక్ష్మి ఇద్దరిని కూడా గదిలో మాట్లాడుకోవడం అంతా కూడా సహస్ర వినిందా, ఏం జరిగింది?